ఏంటవి? డ్రగ్స్, గంజాయి. అవి ఇక్కడెందుకున్నాయి? మీ ఇంట్లోనే దొరికాయి కాబట్టి ఇక్కడే ఉంటాయి. వాట్ నాన్ సెన్స్! ఇవేం కొత్త డ్రామాలు? మేమెందుకు డ్రామాలు ఆడతాం? మాకేం అవసరం? మేం వెతికాము, ఆ రూమ్లోనే దొరికాయి. ఆ రూము ఎవరి రూము? అది పిన్ని రూము. శిశిర రూమా? శిశిర రూమ్లోకి అవి రావడం ఏంటి? అది మేం అడగాలి సార్. అవన్నీ మీరు యూజ్ చేయకుండా ఎలా వస్తాయి? అర్థమైంది సార్, డ్రగ్స్ బాగా యూజ్ చేస్తున్నారని. ఇక్కడ డ్రగ్స్ యూజ్ చేసేంత దౌర్భాగ్యం ఎవ్వరికీ లేదు. అర్థమైందా? ఎవరు యూజ్ చేస్తున్నారో మర్యాదగా చెప్పండి, వారిని మాత్రమే తీసుకెళ్తాను. ఎవరు యూజ్ చేయలేదు. మీరు వెళ్ళండి. మీరు ఒప్పుకోకపోతే అందరినీ తీసుకెళ్తాను. ఏంటి బెదిరిస్తున్నారా? చెప్పండి, ఆ రూమ్ ఎవరిది? అందులో ఎవరెవరుంటారు? పిన్నే ఉంటారు. అంటే శిశిర గారేనా? ఆమైతే డ్రగ్స్ యూజ్ చేసి ఉంటుంది. ఎక్కడామె? శిశిర ఎక్కడ? నందిని కూడా కనిపించట్లేదు. ఇక్కడే ఉండాలి. చూశారుగా, ఇక్కడే ఉండాల్సిన ఆవిడ జారుకుంది. అంటే అర్థమేంటి? ఆమె తప్పు చేయకపోతే ఎందుకు వెళ్ళిపోతుంది? తనే తప్పు చేసి ఉండదు. తప్పు చేసే కదా మొన్న స్టేషన్లో కూర్చుంది. అందులో తన తప్పేమీ లేదని అందరికీ తెలుసు. ఆమె రాకపోతే మీరందరూ స్టేషన్కి రావాలి. వాట్? అవును, ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? శివగామి గారి పేరు మీదే కదా. ఇది మీరు చేసుకుంటున్న పార్టీయే కదా. ఇక్కడ డ్రగ్స్ దొరికాయి కాబట్టి మొదటి ముద్దాయి శివగామి గారే. ఇంకా ఎంతసేపు ఇలా నిలబడి చూస్తూ ఉండాలి? మీ వాళ్ళని వెళ్ళమనండి. మేం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకు కంగారు మేడం? ఏం దొరకపోతే మీరు ఫెస్టివల్ చేసుకోండి. ఏదైనా పొరపాటున దొరికుంటే మీరు మాతో స్టేషన్కి వచ్చి లాకప్లో ఫెస్టివల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనెందుకు రావాలి? ఎందుకంటే ఈ ప్లేస్కి మీరే ఓనర్ కాబట్టి. అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ దివాకర్, ఇట్రా. సార్, అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? డ్రగ్స్ వాడుతుంది అతనే అని ఒప్పుకున్నాడు సార్. పదండి. సారు ఆగుండ్రి, గా వస్తువులు మావేనయ్యా. నీదా? నాదే సారు, నేనే ఆ గదిలో పెట్టినా. ఏం మాట్లాడుతున్నావయ్యా? అవునే, ఇది నేను ఊరు నుంచి వస్తువు తెచ్చినా మర్చిపోయి ఆ గదిలో పెట్టినా. మీరు అబద్ధం చెప్పకండి, అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. గది ఎంత పెద్దదైనా తప్పు నేనే చేసినా కదయ్యా. అయ్యో, మీకు తెలీదు. ఊరుకోండి. గట్లనకండి అయ్యా, తప్పు చేసినోడికి శిక్షపడాలయ్యా. చూడు, మీకు తెలియట్లేదు అదెంత పెద్ద శిక్ష. గది ఎంత పెద్ద శిక్ష అయినా నేను రెడీ అయ్యా. సారు, నన్ను తీసుకుపోర్రి. పదయ్యా. బిడ్డ, మీరెవరు అడ్డుపడుకుండ్రి. ఇది నేను చేసిన తప్పు, శిక్ష నాకే పడాలయ్యా. సాంబా, అయ్యో వద్దయ్యా, చీడనే ఉండయ్యా. అయ్యో వద్దు. బిడ్డను తీసుకోయే. అయ్యో అయ్యా, బిడ్డ జాగ్రత్త అయ్యా. పదసారి. పద. తనే తెచ్చుకున్నట్టు తప్పు తనదే అని ఒప్పుకున్నాడు సార్. మిగతా వాళ్ళకి ఈ డ్రగ్స్కి ఏ సంబంధం లేదని అతన్నే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళమన్నాడు సార్. అలా ఎలా అతనొక్కనే తీసుకొస్తారు?
ఒక్కడున్నాడంటే మిగతా వాళ్ళు కూడా డ్రగ్స్ వాడినట్టే కదా, అందరినీ అరెస్ట్ చేయాల్సింది కదా. ఆ డ్రగ్స్ ఎలా వచ్చాయో మాకు తెలీదు. అతను నేరం ఒప్పుకున్నాడు. ఇంకా ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే మేము చూసుకుంటాం. అంటే ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయా? అవును శివగామి. వాట్ నాన్ సెన్స్! ఇదంతా అబద్ధం. వీళ్ళు ఏదో చేసి ఉంటారు. ఈ ఆఫీసర్ తనే డ్రగ్స్ తీసుకొనొచ్చి డ్రామాలాడి గదిలో డ్రగ్స్ పెట్టుంటాడు. లేకపోతే మన ఇంట్లో డ్రగ్స్ ఎలా వస్తాయి? హలో, ఏంటండి మీరు? తప్పు జరిగింది కళ్ళ ముందు కనపడుతుంటే మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. దివాకరు, అసలు అందరినీ కలిపి లోపలేయండి. అలా ఎలా వేస్తారు? టచ్ చేసి చూడండి, తెలుస్తుంది. ఏంటి లెక్కల మాస్టారు, మీకు ఇంకా లెక్క అర్థం అయినట్లేదు. ఇది నార్కోటిక్స్ కేస్, చాలా బలంగా ఉంటుంది. వాడి చేత నిజాలు కక్కిస్తాం, మిమ్మల్ని లోపల వేస్తాం. ఆఫీసర్, నా మనిషికి ఏదైనా జరగాలి. అప్పుడు నేను ఎవ్వర్నీ ఉపేక్షించను. అందరి లెక్కలు మార్చేస్తాను. ఆల్ ది బెస్ట్. ఏంటర్జున్ ఇది? పాపం సాంబా, అందరినీ అరెస్ట్ చేస్తారనో, ముఖ్యంగా నిన్ను అరెస్ట్ చేస్తారేమోననే భయంతో చేయని తప్పుని తన భుజాల మీద వేసుకున్నాడు. ఆయనకేం తెలుసని ఈ పని చేశాడు? అందుకే నేను వెళ్ళి కమిషనర్ గారితో మాట్లాడి వివరాలు చెప్పొస్తాను.